ఇప్పుడు ఫినిష్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇక లాస్ట్ బట్ ద లీస్ట్, మేము ఇంత కష్టపడి మన కాళహస్తి కోసం చేస్తున్నప్పుడు ఈ టౌన్ లో కూడా ప్రజల కోసం ఏదో తిరిగి ఇవ్వాలి. సో ఈ P4 సిస్టమ్ కింద ఒక బంగారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో పొద్దున కూడా మనం మాట్లాడామో, ఈ అన్ని షాప్స్ కూడా రేపు ఒక మీటింగ్ ఉంటది. షాప్స్ కావచ్చు, గోల్డ్ షాప్స్ కావచ్చు, వెండర్స్ కావచ్చు, ఎవరైతే 10 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతారో, బాగానే ఆర్థికంగా బాగున్నారు, వాళ్ళందరినీ కూడా మున్సిపల్ ఆఫీస్కి పిలిచి రేపు ఆర్డీఓ గారు ఇంకా మున్సిపల్ కమిషనర్ గారు ఒక మీటింగ్ పెట్టి రిక్వెస్ట్ చేయబోతున్నారు. వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళు ఎవరికి సాయం చేసినా వాళ్ళు సాయం చేయొచ్చు. ఇంతవరకు కూడా షాపుకు పోయింటే మీరు బంగారు కుటుంబాలు ఆదుకోవాలంటే నేను ఆదుకోలేను, నా డబ్బులు లేవు, నన్నే ఆదుకునే పరిస్థితి ఉంది, నేనే కష్టాల్లో ఉన్నా అని చెప్పి ఒక షాప్ కీపర్ చెప్పాడు. నాకు అనిపించింది, ఆదుకోవడం అంటే కేవలం డబ్బులతోనే ఆదుకోవడం కాదు, మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పడం, ప్రాపర్ గా చూసుకోవడం, వాళ్ళకున్న ఇబ్బందులు ఏముంటే ఆ 10 కుటుంబాలు 20 కుటుంబాలు చూసుకుంటే వాళ్ళు కనీసం ఇబ్బందులు మాకు చెప్తే మేము చేసేదానికి ఒక వారధిలాగా, ఒక గైడర్ లాగా ఉంటే చాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. బట్ ఎవరైతే డబ్బులు బాగున్నా కంపల్సరీగా వాళ్ళందరూ కూడా గివ్ బ్యాక్ టు సొసైటీ అనే డ్రైవ్ ఇది. నువ్వు 100 రూపాయలు సంపాదించి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే తప్పులే కదా, మంచిదే కదా. అంటే నీకు కష్టాలన్నీ పోయి 100 రూపాయలు మీరు సంపాదిస్తే అంటే 100 అంటే ఈ లెక్క 1 కోటి రూపాయలు అనుకో, 1 కోటి రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు కదా. అది గివ్ బ్యాక్ టు సొసైటీ, తప్పకుండా దాని మీద పోతాం. ఎనీ క్వశ్చన్స్?